పిల్లలు, ఇప్పుడు ఇక్కడ మన పుస్తకంలో ఒక ఆట ఉంది కదా, ఈ ఆట పేరు అక్షరాల ఆట అన్నమాట. దీన్ని ఎలా ఆడాలంటే, ఇప్పుడు మన దగ్గర ఈ చింతపిక్కలు ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి శివాని? ఇవి 6. ఈ పిక్కలన్నీ, ఈ 6 పిక్కలతోటి ఇప్పుడు మనం ఈ ఆట ఆడతాం అన్నమాట. మీకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వస్తువుని గుర్తుగా ఇచ్చానన్నమాట. ఇది మన ఎస్తేర్ రాణికి ఈ పచ్చ గాజు ముక్క, రాజుకి ఎర్ర గాజు, ఇదేమో శివానికి గుర్తు అన్నమాట. ఇప్పుడు ఈ పిక్కలు మీరు ఇలా వేస్తే ఎన్ని పడ్డాయి? ఇప్పుడు 3 పడ్డాయి. ఈ అమ్మ బొమ్మ ఉంది కదా, అమ్మ బొమ్మ దగ్గర మన ఆట మొదలు పెడతాం అన్నమాట. ఈ అమ్మ బొమ్మ దగ్గర నుంచి ఇలా లెక్క పెట్టుకుంటూ వచ్చి 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 ఇలాగా బండిరా దగ్గరికి రావాలి. బండిరా దగ్గరికి ఎవరు ముందైతే వస్తారో వాళ్ళు గెలిచినట్టు. అర్థమైందా? మరి మొదలు పెడదామా ఆట? స్టార్ట్ చేయండి. ఫస్ట్ శివాని మొదలుపెట్టు. మూడు లెక్క పెట్టు శివాని. నీకేమిచ్చాను? 3లో ఏం బొమ్మ ఉంది చూడు? ఇల్లు ఉంది. ఇల్లు దగ్గర ఇంకేముంది? నిచ్చెన వస్తే నిచ్చెన ఎక్కాలన్నమాట. ఎక్కువ శివాని, నిచ్చెన ఎక్కు. ఎక్కడ ఆగింది నిచ్చెన? నిచ్చెన ఎక్కి ఏ బొమ్మ దగ్గరికి వచ్చావు? ఏ బొమ్మ దగ్గరికి వచ్చా? ఓడ. ఇప్పుడు నెక్స్ట్ రాజు. నువ్వే ఎన్ని పడ్డాయి? ఎన్ని? 2. లెక్క పెట్టు. ఎక్కడ మొదలు పెట్టాలి మనం? 2లో ఏముంది? పెట్టు, ఆవు మీద పెట్టు. నెక్స్ట్ ఎస్తేర్ రాణి నువ్వే. ఎన్ని పడ్డాయి? లెక్క పెట్టు ఎస్తేర్ రాణి. 3. ఎక్కడి నుంచి లెక్క పెట్టాలి? ఎక్కడికి వచ్చావు? 3. ఇల్లు దగ్గర ఏముంది? నిచ్చెన ఉంది. ఎక్కాలి కదా, ఎక్కి. నిచ్చెన ఏ బొమ్మ దగ్గరికి వచ్చింది? నెక్స్ట్ మళ్ళీ ఎవరు వేయాలి? శివాని. లెక్క పెట్టు. 3. నీది ఎక్కడుందో చూడు. నీది ఎక్కడికి వచ్చి ఆగింది? దాని తర్వాత నుంచి 3 ఇటు లెక్క పెట్టాలి. పెట్టు అక్కడ. నెక్స్ట్ నువ్వే లెక్క పెట్టు. నీది సరే. 3 అక్కడికి వచ్చిందా? ఏముంది అందులో? పెట్టు, ఉడత దగ్గర పెట్టు. నెక్స్ట్ నువ్వు. ఎక్కడుంది ఎస్తేర్ రాణి? నీ బొమ్మ ఎక్కడుందో చూడు. 1 లెక్క పెట్టు. నీది పచ్చ గాజు ముక్క కదా, దాని పక్కన ఒక గడి లెక్క పెట్టు. అవతలికి ఇటు లెక్క పెట్టాలి. ఏముంది అక్కడ? ఏం బొమ్మ అది? ఔషధం. ఔషధం. ఔషధం అంటే మనకి జ్వరం వచ్చినప్పుడు, బాగాలేనప్పుడు మందులు వేసుకుంటాం కదా, వాటిని ఔషధం అంటారు. పెట్టి అక్కడ పెట్టమ్మా. నాలుగు కాదు, అది 6 బోర్లు పడ్డాయి కదా, 6.
లెక్క పెట్టారు శివాని. ఏముంది 6లో? తెచ్చి నీ చందమామ దగ్గర పెట్టు. లెక్క పెట్టు రాజు. నీది ఎక్కడుంది చూడు, ఉడత దగ్గర ఉంది. 3, 4. 4లో ఏముంది? ఏనుగు. నెక్స్ట్ నువ్వే వేస్తే రాని. లెక్క పెట్టు. నీది ఎక్కడుందో చూడు. నీది పచ్చ ముక్క కదా, పచ్చది కదా నీది. 3 లెక్క పెట్టు. ఇక్కడి నుంచి పెట్టు, అక్కడ పెట్టు. 3లో ఏముంది? నెక్స్ట్ శివాని నువ్వమ్మ. ఒకటి. శివాని లెక్క పెట్టు. 1. ఇదిగో రాయి కదా, పెట్టు అక్కడ. ఏముంది 1లో? ఛత్రం. వెరీ గుడ్. నీది ఎక్కడుంది రాజు? 2 లెక్క పెట్టు. 1 ఎక్కడుంది? 3 లెక్క పెట్టేస్తే రాని. చూడు శివాని, నీది ఎక్కడుంది? ఛత్రం మీద కదా ఉంది. లెక్క పెట్టు. 2ఏనా పడింది? 2 ఎక్కడికి వచ్చింది? జషం. నువ్వెక్కడున్నావు? వంట దగ్గర ఉన్నావు చూడు. లెక్క పెట్టు. 3 ఇక్కడి నుంచి లెక్క పెట్టు. 3లో ఏముంది? ఇది కదరా ఇక్కడ. 1, 2, 3. 3 ఇదేం బొమ్మ? అంగడి. వెరీ గుడ్. అంగడిది. అంగడిలో ఏముంది? ఇంకోటి నిచ్చెన ఉంది కదా. ఎక్కు రాజు, నిచ్చెన ఎక్కు. నిచ్చెన ఎక్కడ ఆగింది? ఇన్యా. నెక్స్ట్ ఎవరు? ఇస్తే రాణి నువ్వే. లెక్క పెట్టు. 3 1, 2, 3 ఇక్కడికి వచ్చావు. 1 నీది ఇక్కడ. నీది ఇది కదా, రాయి కదా నీది. 1 ఇక్కడేముంది? నిచ్చెన ఉంది. ఎక్కే నిచ్చెన ఎక్కే. నిచ్చెన ఎక్కినాకేముంది అక్కడ? తాళం. రాజు నువ్వే లెక్క పెట్టు. నీది ఎక్కడుంది? రెడ్ది. నిచ్చెన ఉంది చూడు రాజు నీకు. నిచ్చెన ఎక్కాక ఏమొచ్చింది? చాకు కాదది, రంపం. రంపం. నువ్వే వేస్తే రాని. నువ్వే. చాలా వచ్చినాయి. ఎంత? లెక్క పెట్టు. 5. అక్కడ పెట్టు. 5లో ఏముంది? డబ్బా. శివాని
మరి శివాని అందరికన్నా ముందు వచ్చింది కదా ఇక్కడికి. శివాని బండిరా దగ్గరికి రావడానికి ఎన్ని ఉన్నాయి ఇంకా గళ్ళు చూడండి, ఎన్ని ఉన్నాయి? 2. అంటే శివానికి ఎంత పడాలి? 2 పడితే శివాని గెలిచేసింది. 2 పడాలి శివానికి. కానీ 2. నువ్వెక్కడున్నావు? ఇదిగో నువ్వు ఇక్కడ ఉన్నావు రంపం దగ్గర. ఎక్కడికి వచ్చింది? వంకాయ. లెక్క పెట్టు వేస్తే రాని. నువ్వెక్కడున్నావు? నీదేది? ఇక్కడ కదా నువ్వు ఉంది. ఇటు పైకి రావాలి, ఇటు పైకి. ఇది వదిలేయి, నువ్వు ఉన్నది వదిలేయాలి. పక్క నుంచి రక్కబెట్టి 3. ఇక్కడ ఏముంది? పెట్టు తెచ్చి. శివాని నువ్వు జాగ్రత్తగా వేయాలి, 2 పడేటట్టు. జాగ్రత్తగా. ఎన్ని పడ్డాయి? మళ్ళీ మిస్ అయింది. రాజు నువ్వే. రాజు ఎక్కడున్నాడు? సంచి దగ్గర ఉన్నాడు. మళ్ళీ పెట్టు. ఎక్కడ నుంచి? 3 ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు బండిరాకి వెళ్ళడానికి రాజుకి ఎన్ని పడాలి? రాజుకి ఎన్ని పడాలి? శివానికి 2 పడాలి, రాజుకు 1 పడాలి. 2 నువ్వు పెట్టే. వచ్చిందా? ఎవరు వచ్చారు ఫస్ట్? శివానికి క్లాప్స్ కొట్టండి అందరూ. ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి కదా, ఎర్ర గాజు ముక్కలు, పచ్చ గాజు ముక్కలు, రాళ్ళు. నేనేం చేస్తానంటే మీకు ఒక్కొక్కళ్ళకి కొన్ని ఇస్తానన్నమాట. ఇచ్చినప్పుడు మీరు వీటిని లెక్క పెట్టి మొత్తం ఎన్ని ఉన్నాయో నాకు చెప్పాలి, సరేనా? ఫస్ట్ శివాజీ నువ్వు ముందుకు రా. శివాజీ నువ్వు లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 8 9 10. మొత్తం ఎన్ని? వెరీ గుడ్. నెక్స్ట్ సుభాష్ నువ్వురా. 1 2 3 4 5 6 7 8 9. ఎన్ని మొత్తం? 9. నెక్స్ట్ రాజు నువ్వు. 1 2 3 4 5 6 7 8. మొత్తం ఎన్ని ఉన్నాయి? 8. పిల్లలు ఇప్పుడు మీ ముందు పళ్ళేలు గ్లాసులు ఉన్నాయి కదా, ఈ పళ్ళేలు గ్లాసులతోటి మనం ఇప్పుడు బిల్డింగ్ కడతామన్నమాట. ఎలా కట్టాలి నేను ఒకసారి చూపిస్తాను, అలా కట్టాలన్నమాట. సరే, ఫస్ట్ ఒక గ్లాస్ పెట్టాలి, ఈ గ్లాస్ మీద పళ్ళెం, తర్వాత మళ్ళీ ఒక గ్లాసు, దానిపైన పళ్ళెం, మళ్ళా ఇంకో గ్లాస్, మళ్ళీ దానిపైన పళ్ళెం, గ్లాసు, పళ్ళెం, అదనమాట.
చూసారా బిల్డింగ్ కట్టాం కదా, ఇలాగా మీ అందరు కూడా కట్టాలి. ఫస్ట్ నువ్వు కట్టమ్మా. ఊగుతుంది. గ్లాస్ పెట్టు ఫస్ట్. వదిలే, పడిపోతున్నా వదిలేయాలి, పడకుండా జాగ్రత్తగా వదిలు స్లోగా. నిలబడింది కదా, క్లాప్స్ కొట్టండి.